హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి కొత్తగా మరో నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో వేరియస్ గెజిటెడ్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ వీడియోలో రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే క్లియర్గా చెప్తాను. వీడియో చూసే ప్రతి ఒక్కరూ వీడియోను పూర్తిగా చూసి మీకు అర్హత ఉండే ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి నోటిఫికేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జెన్యూన్గా జాబ్స్ ఇన్ఫర్మేషన్ కోరుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేసుకోండి. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీతో పాటు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే అన్అకాడమీ యాప్లో టాప్ ఎడ్యుకేటర్స్తో మీకు కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే లభిస్తుంది. 12 నెలల సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 నెలల సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తున్నారు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఏ కోర్సు తీసుకున్నా సరే J10 అనే రిఫరల్ కోడ్ యూస్ చేయండి. మీకు 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. 1 నెల నుంచి 24 నెలల వరకు కూడా మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకునే ఆప్షన్ అయితే ఉంది. అంతేకాకుండా చూసుకుంటే ఇక్కడ బ్యాచ్ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సాధన అనే పేరుతో గ్రూప్ 1 మరియు 2కు సంబంధించి, అదేవిధంగా ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి పరీక్షలు, గ్రూప్ 2కు సంబంధించినటువంటి పరీక్షలు అనేవి ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు. ఇందులో మీకు ర్యాంక్స్ వచ్చినట్లయితే అన్అకాడమీ సబ్స్క్రిప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తెలంగాణ స్పెషల్ సిరీస్ పేరుతో వీక్లీ కరెంట్ అఫైర్స్ అనేవి నవంబర్ మంత్కు సంబంధించి క్లాసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. J10 రిఫరల్ కోడ్ అయితే యూస్ చేయండి. అదేవిధంగా యూట్యూబ్ ఫెస్టివల్ అనే పేరుతో మనకి అన్అకాడమీకి చెందినటువంటి యూట్యూబ్ ఛానల్లో 14 గంటల లైవ్ క్లాసెస్ అనేవి ఉచితంగా అందిస్తున్నారు. టాప్ ఎడ్యుకేటర్స్తో ప్రతి శుక్రవారం కూడా ఈ క్లాసెస్ అయితే ఉంటాయి. అన్అకాడమీలో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు నచ్చిన టాప్ ఎడ్యుకేటర్స్ నుంచి మీరు కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు. కంప్లీట్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ డౌట్స్ అన్ని కూడా రెగ్యులర్గా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది. సిలబస్ కూడా చెప్తారు. ఫ్రీగా టెస్టులతో పాటుగా మాక్ టెస్టులు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి తీసుకోండి. 1 నెల నుంచి 24 నెలల వరకు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. J10 అనే రిఫరల్ కోడ్ అయితే యూజ్ చేయండి. 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా ఎలిజిబిలిటీ ఉండే ఉద్యోగాలకి మీరు డిసెంబర్ 8వ తేదీ నుంచి డిసెంబర్ 28వ తేదీ మధ్య అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవాలంటే ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్లో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఐడి మీ దగ్గర ఉన్నట్లయితే లాగిన్ అయ్యి అప్లై అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది లేకపోయినట్లయితే రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించి మీకేమైనా ఎగ్జామినేషన్ డేట్కి సంబంధించి అప్డేట్స్ కావాలంటే మీకు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్స్ అనేవి చెప్పడం అయితే జరుగుతుందని చెప్పారు. ఇక్కడ మనకి కొన్ని రకాల కోడ్ల వారీగా ఉద్యోగాల వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 4 ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి పరీక్ష అనేది ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటుంది. మిగతా అన్ని కోడ్లకు సంబంధించినటువంటి పరీక్షలు అనేవి కేవలం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుందని చెప్పారు. మీరు ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేసుకున్నట్లయితే వెబ్సైట్లో మాక్ టెస్ట్ కూడా రాసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. హాల్ టికెట్స్ అనేవి వెబ్సైట్లో ఎప్పుడు పెడతారో అనేవి అప్డేట్ అనేది మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తుంటాయని మనకి ఇక్కడ ఇచ్చారు. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాలకు మీకు 1 కంటే ఎక్కువ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేయాలంటే అప్లై అయితే చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా మీరు ఎన్ని రకాల పోస్టులకి అప్లై చేస్తే అన్ని రకాల ఉద్యోగాలకి కూడా వేరువేరుగా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పారు. పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీల వివరాలు చూసుకుంటే ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు అనేవి టోటల్గా 11 అయితే ఉన్నాయి. ఇవి జోన్ 1లో 2 ఉన్నాయి, జోన్ 2లో 9 ఉన్నాయి. 29,760 నుంచి 80,930 మధ్య పే స్కేల్ అయితే ఉంటుంది. సెరికల్చర్ సర్వీస్లో సెరికల్చర్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు అయితే ఉంది, 1 వేకెన్సీ అయితే ఉంది. తర్వాత అగ్రికల్చర్ ఆఫీసర్ అనే పోస్టులు అనేవి చూసుకుంటే 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జోన్ 1లో మనకి 3, జోన్ 2లో 1, జోన్ 3లో 1, జోన్ 4లో 1 ఉంది. తర్వాత డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనే ఉద్యోగాలు అయితే టోటల్గా 2 ఉన్నాయి. ఇది స్టేట్ వైడ్ ఉద్యోగాలని మనకి ఇచ్చారు. 29,760 నుంచి 80,930 మధ్య పే స్కేల్ అయితే ఉంటుంది. టెక్నికల్ అసిస్టెంట్ ఇన్ ఏపీ పోలీస్ సర్వీస్లో చూసుకుంటే
చూసుకున్నట్లయితే ఒక్క వేకెన్సీ అయితే ఉంది. ఈ ఉద్యోగాలకి ఏజ్ అనేది 21 నుంచి 28 సంవత్సరాల వరకు కూడా ఇవ్వడం అయితే జరిగింది. ముందు చెప్పుకున్నటువంటి అన్ని ఉద్యోగాలకి కూడా 18 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అయితే ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. ఆ వివరాలు కూడా మీకు నేను ఈ వీడియోలో చెప్తాను. తర్వాత అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ ఇన్ ఏపీ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్ అండ్ ఎండోమెంట్ సర్వీస్ అని ఇవ్వడం జరిగింది. టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 28 నుంచి 42 సంవత్సరాల ఏజ్ అయితే ఇచ్చారు. 31,460 నుంచి 84,970 వరకు కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి మల్టీ జోనల్ వైజ్ మనకి వేకెన్సీస్ అయితే ఇచ్చారు. టోటల్ 3 వేకెన్సీల్లో మల్టీ జోనల్ 1లో 2, మల్టీ జోనల్ 2లో 1 వేకెన్సీ అయితే ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఇన్ ఏపీ హార్టికల్చర్ సర్వీస్లో మనకి 1 వేకెన్సీ అయితే ఉంది. స్టేట్ వైడ్ వేకెన్సీ ఇది. 18 నుంచి 42 సంవత్సరాల వయసు అయితే అడిగారు. సెలెక్ట్ అయితే 40,270 నుంచి 93,780 మధ్య పే స్కేల్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకి BFSC అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ చేసిన వాళ్ళు అర్హులైతే అవుతారు. సెరికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెరికల్చర్ సర్వీస్ అనే ఉద్యోగాలకి తప్పనిసరిగా మస్ట్ పాసెస్ సెకండ్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ సెరికల్చర్ ఆర్ బాటనీ ఆర్ జువాలజీ అని ఇవ్వడం అయితే జరిగింది. అంతేకాకుండా సబ్జెక్ట్స్ ఆఫ్ స్టడీ లేదా బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్ అనే పోస్ట్కి బ్యాచిలర్ డిగ్రీ అనేది సైన్స్లో చేసిన వాళ్ళు అంటే అగ్రికల్చర్ సైన్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారని మనకి ఇచ్చారు. అంటే BSc అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అర్హులు. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ అనే పోస్టులు చూసుకున్నట్లయితే ఈ ఉద్యోగానికి తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అంటే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఈ పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారు. టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టు ఏపీ పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్లో అయితే ఉంది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ అనేది ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి 167.6 సెంటీమీటర్ల హైటు, 86.3 సెంటీమీటర్ల చెస్ట్ అనేది కలిగి ఉండాలి. ఎక్స్పెన్షన్ చేసినప్పుడు 5 సెంటీమీటర్స్ అయితే రావాలి. ST అభ్యర్థులు ఉన్నట్లయితే వాళ్ళకి రిలాక్సేషన్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ అనేటువంటి పోస్ట్కి డిగ్రీ అనేది లాలో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 3 సంవత్సరాల ప్రాక్టీస్ అనేది అడ్వకేట్గా హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చేసి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. హిందూ రిలీజియన్ చెందినటువంటి అభ్యర్థులు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్పారు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ అనే పోస్టు, దీనికి తప్పనిసరిగా MSc హార్టికల్చర్ విత్ బేసిక్ 4 years BSc హార్టికల్చర్ డిగ్రీ లేదా BSc హానర్స్ డిగ్రీ చేస్తే ఎలిజిబుల్ అయితే అవుతారని చెప్పారు. రిజర్వేషన్స్ ప్రకారం ఈ ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. పోస్ట్ కోడ్ నెంబర్ 2కి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. పోస్ట్ కోడ్ నెంబర్ 5కి OH కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థులకి రెస్ట్రిక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే మరికొన్ని డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉండేటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాలంటే వెబ్సైట్లో ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 42 సంవత్సరాలు అనేది కొన్ని రకాల ఉద్యోగాలకి అయితే ఉంది. మరికొన్ని ఉద్యోగాలకి పోస్ట్ కోడ్ నెంబర్ 5 చూసుకుంటే 21 నుంచి 28 సంవత్సరాలు, పోస్ట్ కోడ్ నెంబర్ 6 చూసుకుంటే 28 నుంచి 42 సంవత్సరాల వరకు కూడా ఇచ్చారు. SC ST అభ్యర్థులు అయితే 10 సంవత్సరాలు, అదేవిధంగా BC EWS అభ్యర్థులు అయితే 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయినట్లయితే 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుందని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎలా అప్లై చేయాలంటే OTPR ద్వారా వెబ్సైట్లో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందని, దీనిలో కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయని కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే 250 రూపాయల ఫీజు అనేది అప్లికెంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు కింద 120 రూపాయల ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే SC ST BC ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు అయినట్లయితే వారిలో 120 రూపాయలకు సంబంధించినటువంటి ఫీజు నుంచి ఎక్సెంప్షన్ అయితే ఇవ్వడం జరిగినట్టుగా మనకి ఇక్కడ వివరాల్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఫీజును మీరు క్రెడిట్ కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ ఇలాంటి మెథడ్స్లో పే చేసుకోవచ్చు అని చెప్పారు. ఏమైనా అబ్జెక్షన్ మీరు పెట్టుకునేటప్పుడు అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా తప్పులు చెప్పినట్లయితే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. 100 రూపాయల ఫీజు అనేది కరెక్షన్ ఫీజు అనేది పే చేసి మీరు కరెక్షన్ అయితే చేయొచ్చు. అప్లై చేసేటప్పుడు మీరు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది 3 ప్రిఫరెన్స్లు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సిలబస్తో పాటుగా స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనకి నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. అవి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మినిమం మార్క్స్ అనేవి
ఓసీ మరి ఈడబ్ల్యూఎస్ అన్నట్లయితే 40% మార్కులు రావాలి. బీసీ అభ్యర్థులు అయితే 35%, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 30% మార్కులు అయితే రావాలి. ఇవి క్వాలిఫై మార్క్స్. ఈ మాత్రం మార్క్స్ వచ్చినట్లయితే జాబ్ రాదు. మెరిట్ ఉన్న వాళ్ళకే మనకి జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి జోన్ల వారీగా ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలు కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఒకసారి చూడొచ్చు. ఇక మనం చూసుకుంటే పోస్ట్ కోడ్ నెంబర్లో 150 ప్రశ్నలు అయితే ఉంటాయి. 3 పేపర్లు అయితే ఉంటాయి. 150 నిమిషాలు ఇస్తారు. మొత్తంగా 450 ప్రశ్నలు అయితే ఉంటాయి ప్రతి పేపర్కి కూడా. అంటే మనకి మొత్తంగా 450 మార్కులకి ప్రతి పేపర్కి కూడా 150 మార్కులు, 150 క్వశ్చన్లు, 150 నిమిషాల టైం అనేది ఉంటుంది. సిలబస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత మనం పోస్ట్ కోడ్ నెంబర్కి చూసుకుంటే ఇక్కడ కూడా 3 పేపర్లు అయితే ఉంటాయి. ప్రతిదానికి కూడా 150 చొప్పున క్వశ్చన్లు, ప్రశ్నలుతో పాటుగా నిమిషాలతో పాటుగా మనకి మార్క్స్ కూడా 150 చొప్పున అయితే ఉంటుందని ఇచ్చారు. తర్వాత మనం చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ నెంబర్ 3కి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం. దీంట్లో 2 పేపర్లు అయితే ఉంటాయి. ప్రతి పేపర్కి కూడా 150 మార్కులు ఉంటాయి, 150 ప్రశ్నలు ఉంటాయి, 150 మార్కులు అయితే ఉంటాయి. టోటల్గా మనం చూసుకుంటే రెండో పేపర్కి మాత్రం 300 మార్కులు అయితే ఉంటాయి. టోటల్గా మనకి 450 మార్క్స్కి ఈ యొక్క పేపర్ 3 అయితే ఉంటుంది, పోస్ట్ కోడ్ నెంబర్ 3 అనేది. ఇక చూసుకుంటే మనకి పోస్ట్ కోడ్ నెంబర్ 4కి సంబంధించి ఇందులో కూడా 3 పేపర్లు అయితే ఉంటాయని చెప్పారు. ప్రతిదానికి కూడా 150 క్వశ్చన్లు, 150 ప్రశ్నలతో పాటుగా 150 నిమిషాలు, 150 మార్కులు అయితే ఉంటాయని చెప్పారు. టోటల్గా 450 మార్క్స్కి అయితే ఈ యొక్క పేపర్ అయితే ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే పోస్ట్ కోడ్ నెంబర్ 5కి సంబంధించి ఇక్కడ కూడా మనం చూసుకుంటే మొదటి పేపర్కి అనేది 150 చొప్పున ప్రశ్నలు, క్వశ్చన్లు, అదేవిధంగా నిమిషాలతో పాటుగా మార్క్స్ అయితే ఇచ్చారు. పేపర్ 2 మాత్రం 300 మార్కులకి అయితే ఉంటుందని చెప్పారు. ఇక పోస్ట్ కోడ్ నెంబర్ 6 చూసుకుంటే ఇక్కడ కూడా మనకి మొత్తంగా 2 పేపర్లు అయితే ఉంటాయని చెప్పారు. 450 మార్క్స్ అయితే ఉంటాయని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ విధంగా రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి. ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.